ఇక్కడ మన కోదాడ నియోజకవర్గానికి సంబంధించి ఇంతకుముందు కేసీఆర్ హయాంలో డబుల్ బెడ్రూమ్ని అలాట్మెంట్ చేసిర్రు అప్పుడున్న గవర్నమెంట్. ఆ అలాట్మెంట్ చేసిన దాన్ని కోదాడ స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి గారు ఈ డబుల్ బెడ్రూమ్లు ఇంతకుముందు అలాట్ చేసిన వాళ్ళకి రానివ్వట్లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ యొక్క ధర్నాలకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నారు. ఆ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆ డబుల్ బెడ్రూమ్లు అప్పట్లో వచ్చినటువంటి పేర్లని మీరెందుకు దీన్ని రిలీజ్ చేయలేకపోతున్నారని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లోకల్ లీడర్లు ఆపుతున్నట్టుగా తెలుస్తుందమ్మా. మాకు ఇట్లా పరిస్థితి ఉందమ్మా. కొద్దిగా ఈ చిన్నదానికి మేము ఇన్ని ఫ్యామిలీస్ ఏర్పడడం మేమంతా మనదే అంతా మా పార్టీ లేకపోతే మా కుటుంబం అని మనం చెప్పుకోవాలి, బాధ చెప్పుకొని తొందరగా చేయించుకోవాలి. కానీ ఇలా చట్టానికి విరుద్ధంగా వస్తే రాదమ్మా క్యాంప్ ఆఫీస్ సంబంధించి ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ హయాంలో వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ చేసిర్రు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఎవరికి ఇవ్వనివ్వకుండా లోపలికి పోనివ్వకుండా ఆ లబ్ధిదారులు చేయడంతో అందరూ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇంతకుముందు ఆ లెటర్లు ఇచ్చింది కూడా తర్వాత ఎవరిని కూడా ఆ డబుల్ బెడ్రూమ్లో అల్లకి పోనివ్వకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే ఆపుతుందని చెప్పి ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. అది ఇంతకుముందు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నప్పుడు ఆ అలాట్మెంట్ లెటర్లు ఇచ్చారు. అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో నిరుపేదలను గుర్తించి ఆ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. ఆ డబుల్ బెడ్రూమ్లో సంబంధించి వాళ్ళు ఆల్రెడీ ఇంకొక నెలలో పోదాము, మళ్ళీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాగానే మనం దాంట్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి అందరూ ఆల్రెడీ కొబ్బరికాయలు కొట్టుకొచ్చుకుర్రు. అక్కడ మొత్తం గృహప్రవేశాలు కూడా చేసిర్రు. గృహప్రవేశాలు చేసినప్పటికి కూడా ఇక్కడ ఆ నిజమైన అర్హుదారులు కాదని చెప్పేసి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఆపడం జరిగింది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలా కనపడుతున్నారు, వాళ్ళు నిజమైన అర్హులు కాదని చెప్పి వాళ్ళ ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిన వెంటనే అక్కడ ఆ ఇళ్లలోకి పోనివ్వకుండా ఆపడం జరిగింది. సో అక్కడ మొత్తానికి సంబంధించి ఈ మొత్తం అల్లకొల్లం అయితే కనపడుతుంది. అక్కడ కోదాడ నియోజకవర్గానికి సంబంధించి ఆ డబల్ బెడ్రూమ్లు ఎవరికి నిజమైన లబ్ధిదారులు కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి గారు ఆ ఇళ్లని ఆపుతున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఇప్పుడు మనతో పాటు నిజమైన లబ్ధిదారులు లైన్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో 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 అన్న, చెప్పండి అన్న, ఏమైంది అక్కడ కోదా నియోజకవర్గానికి సంబంధించి? అక్కడ మహిళలు చాలా అంటే చాలా లబ్ధిదారులు ధర్నా చేస్తున్నారు. ధర్నాకు సంబంధించి ఏమైందన్న అక్కడ? ఇక్కడ 560 కోదాడు, సూర్యాపేట జిల్లా కోదాడు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ గారు 560 ఇల్లులు వెరిఫికేషన్ చేసి కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆర్డీఓ ఆధ్వర్యంలో డ్రా పద్ధతిలో తీసి 560 మంది లబ్ధిదారులకి ఓకే చేశారు. ఓకే చేసి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు ఒక 10 పట్టాలు ఇచ్చి మిగతా పనులు అయినాక ఇస్తున్నారు. ఇప్పుడు వారికి 2 సంవత్సరాలు అవుతుంది. ప్రభుత్వం మారిపోయినా కూడా ఇంకా పట్టాలు ఇవ్వట్లేదని అడిగినందుకు వాళ్ళు ఇంకా 89 లక్షలు శాంక్షన్ కావాలి, శాంక్షన్ అయినాక ఇస్తాం అంటున్నారు. అవి 89 లక్షలు అంటే ₹1,00,00,000 ఈజీగా. అవి శాంక్షన్ చేయాలంటే ఎంతసేపు చేయాలి? గవర్నమెంట్ చేయకుండా అది మేము కాదు చేసింది, అవి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మేము పట్టించుకోమనేసి అంటున్నారు. అన్న ఇంకొకటి, అక్కడ లోకల్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే లోకల్ ఉన్నారో వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారంట. ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలకి ఆ డబుల్ బెడ్రూమ్ కేటాయించారు కాబట్టి దాన్ని ఆపేయాలని. ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే ఇప్పుడు వేరు పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.
అంటే వాస్తవానికి అది నిజమైన లబ్ధిదారులకు అందిందా ఆ ఇల్లులు? నిజమైన లబ్ధిదారులకు ఇచ్చారు కాబట్టే కదా కార్పొరేట్ ఆర్టీఓ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో తీసినవి. ఒక ఎమ్మెల్యేనో ఒక ప్రతినిధో ఎవరో ఉండి ఇచ్చినవి కాదు. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్టీఓ ఎంఆర్ఓ కలెక్టర్ ఆధ్వర్యంలో ఇచ్చినవి. అవును, అంటే గవర్నమెంట్ అధికారుల ఆధ్వర్యంలో ఇచ్చినా ఇప్పుడు అదే గవర్నమెంట్ అధికారులు ఆపుతున్నారా? అధికారులు ఆపట్లేదు. అధికారులు ఏం చెప్తున్నారంటే ఎమ్మెల్యే గారు చేతుల మీద నుంచి ఇది అంటున్నారు. కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే ఇవన్నీ మార్చేసి మా పార్టీ వాళ్ళకి ఇస్తాం అనేసి అనుకుంటున్నారని తెలిసింది. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ధర్నాలో క్లియర్ గా కనపడుతుంది. దగ్గర ఒక 200 నుంచి 300 మంది దాకా మహిళలు ఉన్నట్టు కనపడుతుంది. వీళ్ళందరూ ధర్నా చేసేది ఆ డబుల్ బెడ్రూమ్ కావాలని అంతే కదా? దాదాపు 500 మంది వచ్చారు. 560 ఇళ్ళకి గాను 500 మంది దాకా వచ్చారు. ఇంకా ముందు రోజుల్లో ఇంకా దీన్ని విపరీతం చేసి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకి అవి వచ్చే విధంగా అందరూ కృషి చేయాలని అనుకుంటున్నారు. అందరూ గట్టి కూడా మా డబుల్ బెడ్రూమ్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. అదిగాక ఇల్లు కిరాయిలు కట్టలేక ఇట్లా కిరాయికున్నప్పుడు ఎవరో ఒక భర్త చనిపోతే ఇంట్లో కూడా రానికుండా రోడ్డు మీద వేశారు. ఈ డబుల్ బెడ్రూమ్ వచ్చి ఇచ్చేస్తే వాళ్ళకి ఆ పరిస్థితి ఉండదు కదా. అందరూ నిరుపేదలు ఉన్నోళ్ళందరూ, వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా ఇట్లా చేస్తుంది ప్రభుత్వం. అంటే ఇప్పుడు దీని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? ఎవరున్నారు? అధికారులు ఏమంటున్నారు, ఇంకా పనులు కాలేదు, పనులు అయినాక ఇస్తా అన్నారు. ఆ పనులు చేయడానికి 2 సంవత్సరాలు అయింది. ఓన్లీ ఒక 89 లక్షలు శాంక్షన్ కావడానికి. అదే కోదాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి గారు కోట్ల శాంక్షన్ చేయించుకుంటున్నారు, వాళ్ళ సొంత పనులు చేసుకుంటున్నారు. ఈ నిరుపేదలకు ఇచ్చే ఇళ్ళకి ఎందుకు శాంక్షన్ చేయట్లేదు అది అర్థం కావట్లేదు. అంటే దీని వెనక క్లియర్ గా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి హస్తం ఉందని క్లియర్ కనపడుతుంది. ఎవరి ఇష్టం వాళ్ళు అనుకుంటారు. ఉన్నదైతే వాస్తవం. అది 89 లక్షలు 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడానికి 1 గంట 5 నిమిషాలు సరిపోదు మా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ. ఇప్పుడు ఉన్న డబుల్ బెడ్రూమ్ ఆపి ఇందిరా మిల్లుకి అప్లై చేసుకోమంటున్నారు కదా? ఇందిరా మిల్లుకి వాళ్ళకి స్థలాలే లేవు. ఇందిరా మిల్లు ఎక్కడ కట్టుకుంటారు? మరి అదే ప్రభుత్వం మరి స్థలాలు కేటాయించాలి. స్థలాలు కేటాయించి ఇందిరా మిల్లు ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు. స్థలాలు లేని వాళ్ళని పక్కా పడేస్తున్నారు. స్థలం ఉన్న వాళ్ళకి ఇందిరా మిల్లు అన్నారు. ఆ ఇందిరా ఇల్లు కూడా ఇల్లు ఉన్న వాళ్ళకే వస్తున్నాయి, ఇల్లు లేని వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు. ఈ నిరుపేదలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లే. అక్కడ చూసుకుంటే లబ్ధిదారుల కన్నా బీఆర్ఎస్ కార్యకర్తలే వాళ్ళని వెనకేసుకొచ్చి ఈ రోజు అక్కడ గొడవలు క్రియేట్ చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అది నిజమేనా? ఈ కోరాల్లో 60,000 70,000 మెజార్టీ వచ్చిందన్న వాళ్ళు అందరు కాంగ్రెస్ ఓటేసి ఉంటారు కదా. మరి వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళు అయితే మరి కాంగ్రెస్ 60 లక్షల మెజార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? అందరూ నిరుపేదలు, లబ్ధిదారులు. నిరుపేదలు కాబట్టి వాళ్ళ ఆవేదన, వాళ్ళు కిరాయిలు కట్టలేక మా ఇల్లు మాకు సకాలం ఇస్తే మేము అందులో పనులు ఉన్నా లేకపోయినా ఏమైనా ఉంటే మేము చేయించుకొని మేము ఉంటా అంటున్నారు అందరూ. ఇప్పుడు మీది ఎలా ఉండబోతుంది ఈ ధర్నా కొనసాగిస్తారా లేకపోతే డబుల్ బెడ్రూమ్ వచ్చినా వెయిట్ చేస్తారా? లేదు, కొనసాగిస్తాం. ముందు రోజుల్లో కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున కొనసాగించేది ఉందనేసి అందరూ అనుకుంటున్నారు. లబ్ధిదారులు అందరూ కూడా కలిసికట్టుగా మాకు ఇస్తే బాగుంటది అనేసి ఎమ్మెల్యే గారికి ఆర్టీఓ గారికి విన్నతిస్తున్నారు. సరే ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, అక్కడ ఒక నిజమైన లబ్ధిదారుడు ఆయన ఒక ఆవేదన ఎలా ఉందో చూశారు కదా. ఇక్కడ వాస్తవానికి 500 మందికి శాంక్షన్ అయితే 500 మందికి శాంక్షన్ కాకుండా స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి గారు ఆపుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. చూడాలి మరి ఈ డబుల్ బెడ్రూమ్లు ఇష్యూ ఎక్కడ దాకా వస్తుంది అనేది చూడాల్సి ఉంది. 80 నుంచి 90 లక్షల మధ్యలో అక్కడ ఆ కాంట్రాక్టర్కో ఎవరికో అక్కడ కట్టాల్సి ఉందంట. అది కట్టి మాకు శాంక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి లబ్ధిదారు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.